ఫ్యాన్ చూస్తే 3 ఫ్యాన్లకు పేరే ఉన్నది, 3 ఫ్యాన్లకు కూడా పేరుంది. ఎవరు నీది అది? దాని వివరణ ఇస్తా నేను. అది నీదా? నువ్వు తయారు చేసినావా అంటే నేను డబ్బులు పెట్టి కొనలేదని నువ్వు అంటావు. నువ్వు డబ్బులు పెట్టి కొనక ముందు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు ఈ భూగర్భంలో కొన్ని పెట్టాడు. బంగారు గనులను, వెండివి, ఇనుము, ఇత్తడి, రాగి, మానవ జాతికి అవసరం వచ్చిన ప్రతిది కూడా భూమిలో దాచినాడు. అది నీది ఎలాగైతుంది? అది ఇనుము కదా. ఇనుమును ప్లాస్టిక్ లేసి తీసి దాని మిషన్లు వేసి తొక్కి పట్టి నారదీసినట్టుగా చేస్తే అప్పుడు అదొక రూపానికి వచ్చి తయారు చేయబడ్డది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదట భూమిలోకి వెళ్ళి వచ్చింది. కొనుక్కున్నప్పుడు నాది కాదా నువ్వు అనుకుంటావు. నీకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఒక పని నీకు ఇస్తేనే నువ్వు చేసుకొని ఆ డబ్బును సంపాదించుకొని తెచ్చి దేవునికి మరలా ఇంత దాచుకొని ఇంత ఇచ్చినావు. అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ నువ్వేం చెప్తా ఉన్నావు? అది నాది. ఎవరికైనా నువ్వు ఏదైనా సహాయం చేసి కూడా అది నేను చేసినా చెప్పొద్దు. గుర్తుపెట్టుకో. మానవ విషయంలో కూడా ఒక వస్త్రాలు ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా, నేను ఇచ్చినానే ఓ కొట్టకు డబ్బు. ఒకవేళ ప్రభుకు నువ్వు ఇచ్చినావు అనుకో, చెప్పకో, నోరు మూసుకొని ఉండాలి. ఎందుకు? తగ్గించుకో. ఆయన దృష్టిలో ఏముండాలంట? మనము తగ్గించుకోవాలి. మానవుల దగ్గర తగ్గించుకుంటూ ఉన్నారు కానీ దేవుని దగ్గర తగ్గించుకుంటూ తక్కువ కనబడతా ఉన్నారు. దేవుని దృష్టిలో తగ్గించబడ్డ వ్యక్తిగా కనబడాలి. అది కూడా కొంతమంది అందరూ ఉన్నప్పుడు తగ్గించుకున్నట్టు చేస్తారు. 10 మంది ఉన్నప్పుడు కొంచెం లీక్ అయింది, 5గురు ఉన్నప్పుడు ఆగమవుతుంది, ఒక్కడున్నట్టు మొత్తం చెప్తాడు. అసలు నేను లేకుంటే ఏమవుతుంది అంటారు. ఒక పని నీకు వచ్చనుకో, ఒక డ్రైవింగ్ చేస్తా ఉన్నావు, నేను డ్రైవింగ్ చేయకపోతే అసలు చర్చ నడవది. వంట చేయకపోతే అసలు ఎవడు చేయడు, ఎవరి కోసం చేస్తాడు. ఏ పనైనా ప్రభుది చేసి నేను లేకుంటే నడవదంటే నిన్నే తీసేస్తాడు. ముందు నిన్ను పక్కకు పెట్టి నీకు మించిన నిలబెడతాడు. హల్లెలూయా. బైబిల్లో ఇదే మాట సౌలు రాజు అన్నాడు. దేవునికి నచ్చలే, తగ్గించుకోలే, వద్దన్నది చేస్తే దావీదుని తీసుకొచ్చి నిలబెట్టినాడు. హల్లెలూయా. ఈ మాటలు రావద్దు, ఆలోచన పుట్టొద్దు. ప్రభు దృష్టికి మనమందరం ఎలా ఉండాలట? తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకోవడం అంటే ఇట్లా బెండ్ అయి నడవడం కాదు. నీ మనసులో దేవునికి విరోధమైన పుట్టొద్దు. నేను ఇచ్చాను, నేను చేశాను, నేను చేస్తాను, ఇది ఉండొద్దు. నేనే అనేది రావద్దు. ఇచ్చిన దాని మీద పేరు రాసుకుంటే మా దాంట్లో ఎవరు లేరు. దేవుని స్తోత్రం. కొన్ని సంఘాలను చూస్తుంటే ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇలా వాక్యం బోధ చేయట్లేదా సేవకుడు అనిపిస్తా ఉంది నాకు. నీది కాదు ఏదైనా, నాదే అన్న మాట రావద్దు. ప్రభు ఇచ్చింది ప్రభుకి ఇచ్చిన. ఒక భక్తుడు ఉన్నాడు, యోబు భక్తుడు. తన కొడుకులని బిడ్డలందరిని తీసుకుపోయి ఆస్తులు పోయినా కూడా ఏమన్నాడు? దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకొని పోయాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. నా బిడ్డలు పోయారు అన్నీ, అక్కడ కూడా ఆయన ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. ఇచ్చేది దేవుడే నీకు ఇస్తా ఉన్నాడు, దేవునికి నువ్వు కొంచెం ఇస్తా ఉన్నావు. ఇచ్చింది కూడా నీది కాదు, అది దేవునిదే. కాబట్టి ఆ మాట రాకూడదు. అదే తగ్గించుకోవడము. తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే మంచిది, హెచ్చించుకోవద్దు. హెచ్చించుకోవడం అంటే ఇది చేసింది నేను, అది చేసింది నేను, ఇది నాదే, అది నాది. నిన్ను చేసిన ఆయన గుర్తొస్తలేడా? నీకు ఇచ్చిన ఆయన గుర్తు రావట్లేదా? ఆయనని కదా ముందు కనపరిచేది. భౌతికంగా ఒక మనిషి మేలు చేస్తే ఆయన గురించి 100 రకాలుగా చెప్తాడు మనిషి. ఈ సార్ లేకపోతే నేను బతకపోదు, ఈ డాక్టర్ లేకపోతే నేను బతకపోదు, ఈయన మంచిగా సూదెత్తి ఇట్లయిన. అవునా కాదా? మరి దేవుడు అంతకంటే విలువైన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని గార్చినాడు, అన్ని నీకు ఇస్తున్నాడు. ఆయనను కనపరచాలి. ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలట? తగ్గించుకొని ఉండాలి. చూడండి, ఒక 2 వ్యక్తులను చూద్దాం. లూకా సువార్త తగ్గించుకోవడం అంటే ఏంటి ఇంకా తెలుసుకుందాం. 18వ అధ్యాయము. ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకుంటున్నావా లేదా ఇక్కడనే తెలిసిపోతుంది. 18వ అధ్యాయము 10వ వచనము నుంచి చదవండి. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు
దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు రక్తదాస్తులు చెల్లించుచున్నాను. ఎవరంటున్నారు మాట? పరిసయ్యుడు అంటా ఉన్నాడు. రెండో చదవండి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనతో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే చూసావా, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి చాలు. తన్ను తాను హెచ్చించుకునేవాడు చెప్పాను. చాలు. ఏం చెప్తా ఉన్నాడు? 2 మనుషులను చూపిస్తున్నాగా చూడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిద్రలు పోయినా ఉన్నాయా? రైట్, మంచి దేవుని స్తోత్రం. అయితే 2 మనుషులు కనబడతా ఉన్నారు ఇక్కడ. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. ప్రభుని నమ్మిన వారి నుంచి ఒకటి చెప్పొద్దు మాటలు. మనోళ్ళు ఎక్కువ చెప్తా ఉన్నారు ఈ మధ్య. ఇక్కడ కదా, వేరే చర్చిలలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఆయన అట్లా చేస్తా ఉన్నాడు, ఈమె ఇట్లా చేస్తావు, నేనైతే మంచోని. ఈమె ఇట్లా చేస్తుంది, ఈమె ఇట్లా చేస్తుంది, నేనైతే అట్లా చెయ్య. నువ్వు కాదు చెప్పేది, దేవుడు చెప్పాలి. రేపు వింటున్నావా? ఎవరు చెప్పాలన్నట? దేవుడు అనాల నిన్ను. ఇక్కడ పరిసయ్యుడు అదే అంటా ఉన్నాడు. అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తా ఉన్నా, 10వ భాగం ఇస్తున్నా, 10వ వంతు ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏం చేయకుంటుంటున్నా, ఆయనలాగా లేను, మన బతుకులాగా లేదు నా బతుకు. వ్యభిచారం, దొంగతనం చేయట్లేదా ఆ యొక్క సుంకరి వలె? నేను చాలా మంచోని ప్రభువా, నన్ను అట్లా చేసినందుకు నీకు వందనాలయ్యా అని చెప్తా ఉన్నాడు ఆయన. పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు? పరిసయ్యుడు అంటే అర్థం ఏంటిది? తనలో లోపాలు ఉంటాయి కానీ ఎదుటి వాడిని ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడట? తనలో లోపాలను పెట్టుకొని ఎదుటిని ఎక్కువ చూపిస్తాం. సరే, లోపం ఉన్నప్పుడు చూపించచ్చు, తప్పేం లేదు. నీలో లోపాలని మొదట వదులుకోవాలి. అప్పుడు సుంకరి ఏం చేస్తా ఉన్నాడు? దేవా నేను పాపిని, నీ వైపు నేను చూడలేనయ్యా, రొమ్ము కొట్టుకొని ఏడుస్తా ఉన్నాడట. ఇప్పుడు ఒక్క ఆలోచన చేద్దాం. ఇక్కడ మనము ఈ 2 మనుషుల్లో ఒక ఆయన అంటా ఉన్నాడు, నేను 10వ భాగం ఇచ్చానయ్యా అని చెప్తాను. మన వాళ్ళు కూడా, మన క్రైస్తవులు కూడా, మన ఒక్క సంఘమే కాదు, అందరు చెప్పుకుంటారు నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చానని. మనకి ఇక్కడ 10వ భాగం ఇచ్చిన వాళ్ళు అంత లేరు. కానీ దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. లేకపోయినా నడిపిస్తాడు. ఎవరు 10వ భాగం ఇస్తారని, ఎవరు డబ్బిస్తారని నేను ఎన్నడూ రాలేదు. దేవుడు ఇస్తాడు నాకంటేనే వచ్చిన. అలిగిన ఏసే కాడ నువ్వు వెళ్ళనయ్యా నీ సేవకని, నువ్వు వెళ్ళు అని అన్నీ చూసుకుంటా పో అంటేనే వచ్చిన. 10వ భాగం ఇచ్చిన ఈయన రొమ్ము కొట్టుకుంటుంటే మరి ఇక్కడ మనం ఆలోచించాలి. సుంకర్ ఒక్కసారి ఇయ్యలేదా? 2 సార్లు ఇయ్యలేదా? ₹1 దేవునికి ఇచ్చే ఉంటాడు కదా. కానీ చెప్పుకున్నట్టుగా కనబడుతుందండి. నేను 10వ భాగం ఇచ్చాను, ఉపవాస ప్రార్థన చేశాను, అయ్యో అలా పాపాలు చేయట్లేదంటే నువ్వు ఒక్క తప్పన్నా చేయలేదా? ఆ ఒక్కటి సరి చేసుకోవాలి కదా. మరి సరి చేసుకోవాలి వద్దా? మరి సుంకరే అని చెప్పాడా? అయ్యా ఆయన 10వ ఇస్తే నేను 5 ఇస్తున్నా, ఆయన 2 ఇస్తే నేను 1 ఇస్తున్నా, తండ్రి నీకు స్తోత్రం అన్నాడా? ఏమన్నాడు? దేవాని పాపినాడు. అవన్నీ ఆయనకు తెలుసు ప్రభుకు. కానీ ఒక్క మాట ఆయనకి ఇష్టమైంది పలికినాడు. ఏంటో తెలుసా మాట? దేవా నేను పాపినయ్యా. ఇప్పుడు ఇచ్చిండు, ఉపవాసం ఉన్నాడు, అన్ని చేసినోడు దేవుని లెక్కలోనికి రాలే. అన్ని చేసిండు, ఈయన కూడా చేసిండు అర్థం, కానీ చెప్పలే. తగ్గించుకున్నాడు ప్రభు దగ్గర, అన్ని విడమర్చి చెప్పలే. మనోళ్ళు చెప్తారు, ఇప్పి చెప్తారు. పెళ్లిల కట్నాలు వేసి ఏం చెప్తారు? నా పేరు చదువు అంటారు. అవునా కాదా? ఎందుకు మరి అట్లా?
అందరికి వినబడే హైలైట్ కావాలని. అందరూ 500 వేసారు అనుకో పెళ్లిలో, నువ్వు పోయి 5,000 వేసావు అనుకో, నీకు ఎట్లుంటుంది ఇప్పుడు? ఎట్లుంటుంది చెప్పు. మనసులు ఎట్లా అనుకుంటారు చెప్పయ్యా? ఎవరన్నా గ్రేట్ అనుకుంటారు, ఇంకొకటి అనుకుంటారు. నా గురించి చెప్పొచ్చు కదా, వాళ్ళందరూ 500 5,000 వేసి ఒకసారి చెప్పొచ్చు కదా నా గురించి అనుకుంటారు. దేవుని విషయంలో కూడా నువ్వు హైలైట్ చేసుకోవాలని కానీ నీ గురించి చెప్పాలని చూడొద్దు. సుంకరంత జీరో ఏం లేడు అక్కడ. ఈయన 10వ భాగం ఇస్తే ఆయన ఇక్కడ ఉన్నదైన దేవునికి ఇచ్చే ఉంటాడు కదా, ఇస్తాడా ఈయన? కానీ చెప్పుకున్నాడా? ఏం చేసినాడు ఈయన? ప్రభు దృష్టిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. పరిచయుడైతే ప్రభు దృష్టిలో తన్ను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకుంటారికే నీతిమంతుడుగా తీర్చబడలే. తగ్గించుకున్నాడేమో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు హెచ్చించుకునే మనిషిలాగా ఉన్నావా, తగ్గించుకున్నావు? దేవుని కోసం ఏమైనా పని చేస్తే 100 సార్లు చెప్పుకోకు. దేవుని కోసం ఏదైనా పరిచయం చేస్తే 100 సార్లు చెప్పుకోక. ఎవరికి ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకోక. నీతిమంతునిగా ఉండవు. ఇక్కడ జరిగింది నీకు జరుగుతుంది. దేవుని కోసం టైం కేటాయిస్తే, దేవుని కోసం దూరం వెళ్తే, దేవుని కోసము కరపత్రాలు పంచితే, దేవుని కోసం సువార్త చెప్తే, దేవుని కోసం మందిరంలో పని చేస్తే నువ్వేం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకో ప్రభు దృష్టికి హెచ్చించుకున్న వాడుగా ఇతవు చెప్పుకుంది. సుంకరి చెప్పుకోలే, పని చేసిండు, అదంతా అక్కడ చెప్పలేదు కాబట్టి రాయలే. ఆడ రాయనంత మాత్రాన ఆయన ఏదైనా కాదు, ఎంతో అంతో కానికేసే ఉంటాడు ఆయన కూడా. మనం అనుకుందాం, అవునా కాదా? మందిరానికి వచ్చిన 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వేసినా కానీ ఉన్నంతలో ఒకరైనా వేస్తారు కదా. ఆయన వేసి చెప్పుకోవాలి, వర్ణించలేదు, తగ్గించుకొని అన్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అన్నాడు. ఆ మాట నీలో నుంచి రావాలి. నేను పాపిని నేను ఒప్పుకోవాలి. దేవుని విషయంలో చేసిన కార్యములు వివరించి చెప్పి ప్రచారాలు చేయకూడదు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడవాలి. నువ్వు చెప్పుకున్నట్లయితే ప్రభు దృష్టికి నీతిమంతుడిగా కనబడవు, తగ్గించుకున్నట్టుగా ఉండవు, హెచ్చించుకున్న వాని అవుతావు. కాబట్టి హెచ్చించుకునే గుణతత్వం కనుక నీలో ఉంటే, ప్రభువా నేను తగ్గించుకుంటానయ్యా నీకాంచి తీర్మానం చేసుకునే లేఖనం సెలవిస్తా ఉంది. నువ్వు హెచ్చించుకోవడం వల్ల నీకు గొప్ప ఏమి రాదు. ఈ లోకం ఏమో బహుమతులు ఇయ్యది, లోకం పరలోకం ఇయ్యది. ఈ లోకం నేను తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో నిలబెట్టది. ఎవరు నిలబెడతారు? నేను అంత చేసేది దేవుడు. దేవునికి చెప్పుకొని బాధ మనుషుల ముందు ఇగో నేను ఎంత అధ్యక్షుడు, అగో అదే ఇగో ఇదే ఇట్లా చెప్తాను లేదా? మొన్న మా ఇంటికి వస్తే 100 ఇచ్చా, 500 అనుకున్న పాస్టర్కి. ఏం బతుకులు నీ బతుకు? దేవుడు నీకు ఎన్ని ఇస్తున్నాడు? నువ్వు ఇచ్చిన సీక్రెట్ చెప్పుకో. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. చేస్తావా? చేస్తా. ఊపిరున్నంత వరకు సువార్తే సువార్త. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తాడు? దేవుడే పంపిస్తాడు. సాధు సుందర్ సింగ్ దూతలు పంపించి డబ్బిచ్చిన నాకు ఈడ ఇస్తాడు. హల్లెలూయా. మార్గం ఒక్కటి మోసుకపోతే 100 తెరుస్తాడు ఆయన. అందుకని మాత్రం ఆయన మీద అనుకోవాలి. అప్పుడు నీకు ధైర్యం ఎక్కువ వస్తుంది. ఈ యేసు ప్రభు మీద ఆనని వాళ్లకు, తగ్గించుకొని వాళ్లకు, ప్రభు దృష్టికి తగ్గించుకొని ప్రతి ఒక్క వ్యక్తికి, బ్రదర్స్కైనా సిస్టర్కైనా ధైర్యం కూడా ఉండదు. ఈ ప్రచారం ఎక్కువైపోతుంది. ఘనత హైలైట్ చేసుకుంటే కింద పడిపోతావు. హైలైట్ కోరుకున్నది ఎవరు? లూసిఫర్. నేను హైలైట్లో సింహాసనం అందు ఉండాలనుకున్నాడు వాడు. ఉంటావా? ఒక్క తన్నుదంతా పోయి పాతాళంలో పడ్డాడు. అన్ని దూతలన్నీ కూడా ప్రభు దృష్టికి తగ్గించుకొని ఉంటే, లూసిఫర్ గారు ఒకడు ఏం చేసినాడంటే, ఆ యేసయ్య సింహాసనములు ఎప్పుడు కూర్చోవాలన్నాడు. బుద్ధి జ్ఞానం లేదు వీరికి. వానికి తెలియదు ఉందా లేదా? మనిషిని ఎట్ట పాపంలో పడేయాలి, ఎట్ట చెడ్డ పనులు చెప్పాలి, వారికి బాగా తెలుసు. మళ్ళీ ఒక తన్నుదన్నాడు, ఘనత కోరుకుందామన్నాడు. ప్రభు దృష్టికి తగ్గించుకోకపోతే సాతాను వచ్చి అగ్నిలో పడ్డాడు. నీవు కూడా ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. మనమందరం ప్రభు దృష్టికి తగ్గించుకొని ఉంటే హెచ్చించబడతాం.
కాబట్టి సహోదరుడా సహోదరి, సుంకరిని జ్ఞాపకం చేసుకో, పరిచయం కూడా జ్ఞాపకం తెచ్చుకో. పరిచయుడు ఏమన్నాడో గుర్తు చేసుకో, సుంకరి ఏమంటుండో గుర్తు చేసుకో. నువ్వు సుంకరి వలె ఉంటావా, పరిచయం వలె ఉంటావు? నన్ను చేయలేపండి. నేను పరిచయం వలె ఉంటా. వెరీ గుడ్. ఉంటావా? 1 2. పరిచయుడు అంటే వాడిని వాడు చెప్పుకున్నాను, మనకి అర్థం కాక లేపకండి దయచేసి. నిజా సుంకరి, నేను పాపిని ప్రభు అంతా తగ్గించుకున్నాడు ప్రభు దృష్టికి. ఇప్పుడు లేపండి. సుంకరి వలె నేను ఉంటా, సుంకరి వలె ఉంటా. సుంకర్ అంటే తగ్గించుకున్న ఆయనే. సుంకర్ అంటే ఊళ్ళే సుంకర్ పని చేశారు అని అది కాకండి. ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఈయన కూడా ఆయనే. కానీ ప్రభు దృష్టిలో తగ్గించుకొని నీతిమంతుడు అనిపించుకున్నాడు. హల్లెలూయా. దేవుని కోసం కష్టపడ్డా చెప్పలే, దేవునికి ఇచ్చింది చెప్పలే, దేవుని కోసం త్యాగం చేసింది చెప్పలే. దేవా నేను పాపిని అన్నాడు. మనోడు మందిరానికి వెళ్ళి చెప్తున్నట. మనోడు కూడా కొంతమంది బాబు వెళ్ళి చేయకు. మనోళ్ళు పక్కన ప్రార్థన వినాలని ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు పక్కన కూర్చుంటారు కదా, దేవా నీకోసం ఎన్ని చేశానయ్యా, అది ఇచ్చానయ్యా, వీళ్ళు వినాలని, పక్కనోడు వినాలని. మొన్ననే ఇచ్చానయ్యా 300 రూపాయలు, అయినా కానికి ఇచ్చాను కదా అయ్యా. పని తెలివి సల్లగా ఎక్కడ తెలివి నుంచి పుట్టుకొస్తుందో. మొన్న వంట చేసేటప్పుడు ఇచ్చానయ్యా 55 రూపాయలు తండ్రి, నన్ను ఇంకా బాగా. ఇదేం చేస్తా ఉన్నావా? హెచ్చించుకోవడం. ఇండైరెక్ట్గా వెళ్ళి అందరికి తెలవాలి. ఇండైరెక్ట్గా అమ్మ డైరెక్ట్ చెప్పొద్దు ఆయన పాస్టరు. ఇండైరెక్ట్గా చెప్పకపోతే నాకు హృదయంలో అంతా గట్టి చేసినట్టు గోకుడు పెడతా ఉంది. కాబట్టి ఎట్లా చెప్పాలి? అది ప్రార్థన ద్వారా కూడా చెప్తారు కొందరు. హల్లెలూయా. కానికేసేటప్పుడు ఏం చేస్తారు? కానుక ఇక్కడ కూడా తగ్గించుకునేది ఉండదండి. మందిరాలలో చూస్తా ఉన్నా, ఇట్లా వస్తారు, ఇట్లా వస్తారు, వచ్చి చిన్న నోట్ అయింది అనుకో, హల్లెలూయా. ఇప్పుడు నా జీవనం మొత్తం ఇవ్వాలి. ఏందో మరి పెద్దదైంది అనుకో, జర చేతులు ఇట్లా కనబడాలని అనేసి వెళ్ళిపోతుంది. ఏంటిది? ప్రభు దృష్టికి తగ్గించుకుంటున్నావా? అది ఎలాగ పట్టుకునేది అలాగ పట్టుకోవాలి. నువ్వు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతి ఎడమ చేయి కూడా అసలు ఈ సబ్జెక్ట్ అదే ఇంటిపోయింది. తగ్గింపు ఉండాలి. నువ్వెంత వేసిన సేవకుడు చూసి ఏమి ఇవ్వలేడు, సేవకురాలు చూసి ఏమి ఇవ్వలేదు, ఇతరులు చూసి ఏమి ఇవ్వలేదు. నీకు వచ్చి దీవెన పోతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతలేవు. ప్రభు దృష్టికి ఏం చేయాలంట? తగ్గించుకో. ఒకసారి నేను సేవకు రాకముందు ఒక మందిరానికి వెళ్ళాను. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, బాగానే నాకు అనిపిస్తూ ఉంది. ఆ అయ్యగారు చేతులు పెట్టేస్తాం. పాస్టర్ కాడికి పోయి అన్నీ అనుకున్నాను. కొంచెం జనం ఎక్కువ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు నాతో అన్నమాట, ఆయనకి ఇతనే సూత్తగా నీ ఇక్కడైతే చూడనా అన్నాడు. ఎమ్మటే ఏడ్చను నేను. హల్లెలూయా. ఏడ్చి సరే నాయన నేను ఆయనకి ఇయ్యాను, కానీ నువ్వు చూడాలి, నీ దృష్టికి నేను తగ్గించుకోవాలి. పాస్టర్ దృష్టికి నేనెందుకు అయ్యలేదు అని పోయి 2 చెంపలు వేసుకొని ఆ కానుక బిడ్డలు వేసి ఇంటికి వచ్చేసి, దేవుని స్తోత్రం. తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనము హెచ్చించబడతాం. అది ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. సుంకరి వాళ్ళు తగ్గించుకోవాలి, పరిచయం వాళ్ళు హెచ్చించుకోకూడదు. పరిచయుడు హెచ్చించుకున్నాడు, నీతిమంతులను తీర్చబడే. సుంకరి తగ్గించుకున్నాడు, పాపిని ప్రభు అని ఏడ్చినాడు. నీ వైపు నేను చూడలేనయ్యా అని ఏడ్చినాడు. ఆయన నీతిమంతుడుగా తీర్చబడు. ఒక వాక్యం 2 ఇంకా చూసి ముగించుకుందాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు గ్రంథము పాత నిబంధన 2వ అధ్యాయము 7వ వచనం. తొందరగా చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. చాలు. దేవుడు ఏం చేస్తాడట? దరిద్రము రావాలన్నా కలగజేస్తాడు దేవుడు. ఐశ్వర్యం రావాలన్న దేవుడు కలగజేసే దేవుడు మన దేవుడు. దరిద్రం కూడా ఎత్తాడంటే నీ ప్రవర్తన అట్లాంటిది. మరి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? ఏదైనా ఇయ్యగలడు. దరిద్రము ఇయ్యగల శక్తి ఆయనలో ఉంది, ఐశ్వర్యము ఇయ్యగల శక్తి ఆయనలో ఉంది. అవన్నిటిని కలగజేసేది దేవుడే. కృంగుదల చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. హల్లెలూయా.
గొర్రెల మేపుకుంటున్న దావీదు ఉన్నాడు ఒక ఆయన. తెలుసా? ఎంతమంది తెలుసు? దావీదు ఎక్కడున్నాడు? ఆయన గొర్రెల దొడ్డిలో, కొండలలో, లోయలలో, అడవులలో గొర్రెల మేపుకుంటున్నప్పుడు యేసయ్య చూశాడు, దేవుడు చూశాడు. ఎలా ఉన్నాడు? ప్రభు దృష్టికి తగ్గించుకొని ఉన్నాడు. హైలైట్ చేయలేదు. సింహాలను చంపిండు, ఎలుగు బంట్లను చంపిండు. ఏమన్నాడు అప్పుడు? నా బలం చూడు ఎట్లున్నా, చూడండి నాకై కండలు చూడు ఎట్లున్నాయి, బలం చూడు ఎట్లుంది అన్నాడు దావీదు. 10 ఫీట్ల మనిషిని 6 మూల జానడు, అనగా 10 ఫీట్ల మనిషిని చంపేసిండు. నా బలం ఎక్కడ, మీ బలం ఎక్కడ అన్నాడా? యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. అంతమందిలో ప్రభు దృష్టికి ఏం చేసినాడు? తగ్గించుకున్నాడు. ఎవరైనా దావీదు. అందుకే గొర్రెల దొడ్డిలో నుంచి తీసి, దరిద్రము నుంచి తీసి ఐశ్వర్యవంతునిగా చేసినాడు దావీదుని. ఆయన కొంచెం కూర్చోబెట్టండి. కాలేబు ఏమై కొట్టకు, ఎవరిని కొట్టకు, కూర్చో. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ముగించుకుందాం. 2 సమూయేలు 7:8. 2 సమూయేలు చివరి వచనం ప్రార్థన చేసుకుందాం. 7:8. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము. నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము. సైన్యములకు అధిపతియగు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి, గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద, ఇశ్రాయేలులకు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. చాలు. ఏమంటాడు దావీదుతోని? ప్రవక్తగా చెప్తుండే, వెళ్ళి చెప్పాలి. గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు నా జనాంగం మీద నేను రాజుగా, అధిపతిగా నియమించినాను. హల్లెలూయా. హెచ్చించుకున్న దావీదు పులుల సింహాలను చంపాడన్నాడా? గొల్లియాతు నేనే దెబ్బ కొట్టిన ఒక్కటే దెబ్బ అన్నాడా? మనం అయితే చెప్తాం, ఇప్పుడు గొల్లియాతు కనుక మనమే చంపితే ఎట్లా చంపినామని నాని మనం అడిగినామని, ఏందిరా బాబు, నేను ఉదయం 5 గంటలు లేచి 12 గంటల రాత్రి దాకా అదే ప్రాక్టీస్ చేస్తాను చెప్పుకుంటాం, హెచ్చులు, అవునా కదా? కానీ ఆయన ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, ఆయన చంపిండు అంతే అన్నాడు. ఆయన దృష్టికి తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలేదు. సుంకని తగ్గించుకున్నాడు, దావీదు తగ్గించుకున్నాడు ప్రభు దృష్టికి. జనులు మెచ్చుకోవాలని ఏది చెప్పాలి, నేనంటే ఏమనుకున్నామని ఆయన. అందుకని ఆయన ఏం చేసినాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. ఎవరైనా గొల్లియాతును చంపక ముందుకు గొర్రెనే కాస్తా ఉన్నాడు. ఇంకా దావీదు గొల్లియాతును చంపిన తర్వాత రాజుగా నియమించబడ్డాడు. అభిషేకం జరిగింది, తర్వాత రాజు అయినాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు దృష్టికి తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా, హెచ్చించుకునే వ్యక్తిగా ఉన్నావా గుర్తు చేసుకో. నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? మీరు చూస్తుంటే నాకు భయం అవుతుంది. అర్థమవుతుందా? మరి అర్థమైతలేదా? రైట్. హల్లెలూయా. మనమైతే చెప్తాం, నా బలం ఇంత, నా కండలు ఇంత, ఇదని చెప్తాం. ఆయన అట్లా చెప్పలే, దేవుడే చేసినాడు.